Hey guys, welcome back to my channel. This episode is very special అనమాట నాకైతే చాలా. సో మేము బాలీలో ఉన్నాము, ఇండోనేషియా కంట్రీలో. ఇక్కడ కేకక్ డాన్స్ అన్న డాన్స్ ఫామ్ ఒకటి చాలా ఫేమస్. మాకు ఎందుకు స్పెషల్ అంటే మేము ఇప్పటివరకు ఇలా నాటకాలు ఏవి చూడలేదు లైవ్లో. అది కూడా ఒక రామాయణం ఎపిక్, కుంభకర్ణుని చంపేసే ఎపిసోడ్. This one, the price is 100 and for the chill is free. సో దీని ఎంట్రన్స్ టికెట్ తీసుకుని వెళ్తున్నాం అన్నమాట లోపలికి. ఇది ఉద్బూద్లో ఉన్న టెంపుల్లో జరుగుతుంది. Thank you. Bye bye. Beautiful. Namaste. నమస్తే. జై శ్రీరామ్. ఎక్కడికి వచ్చేతారు ఇవాళ? నేను రామాయణకి వచ్చి జై శ్రీరామ్. రామాయణం చూడటానికి వచ్చారా? రామాయణం చూడడానికి వచ్చాము. జై శ్రీరామ్. ఇంకా సేపట్లో ఇక్కడ షో జరుగుతుంది. వీళ్ళందరూ అందుకే వచ్చారు. ఇక్కడ గుళ్ళో ఉన్నాము. టెంపుల్ ఇది. టెంపుల్లో రామాయణం స్టోరీ జరుగుతుందన్నమాట. చెప్పబోతున్నారు మనకి స్టోరీ. కేకక్ డాన్స్ అంటారు ఇక్కడ. వింత ఏంటంటే గుళ్ళో ఒకల అన్ని రకాలు అమ్ముతున్నారు. బీర్లు, బిస్కీలు, ఏది కావాలంటే అది. మా పక్కన ఒక అక్కడ చూసారా, అలా మంచిగా కూర్చుని తాగుతూ చూస్తున్నారు అనమాట. వెరైటీ అంతా ఇక్కడ. యాక్చువల్ షో మొదలు పెట్టే ముందు వాళ్ళు దీపం వెలిగించుకొని దేవుడికి పూజ చేస్తున్నారు అనమాట. కేకక్ డాన్స్ అంటే దాని అర్థం మంకీ డాన్స్ అన్నమాట. సో వీళ్ళందరూ ఇప్పుడు వానర సైన్యం మన కోసం పర్ఫామ్ చేస్తున్నారు. ఇది వాళ్ళ ఓన్ సాంగ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ ఫీల్, ఎమోషన్ ఇవ్వడం కోసం వాళ్ళు పెట్టుకున్న ఓన్ సాంగ్. రాముల వారి కోసం హనుమంతులు కట్టినటువంటి వంతెన అయిపోయింది. శ్రీలంక దగ్గర కట్టారు కదా మనకి రామసేతు. అది అయిపోయాక వానర సైన్యం అంతా కలిపి లంకకు వచ్చిన మూమెంట్ అన్నమాట ఇది. సీతాదేవి గారు విచ్చేస్తున్న వేళ. దశకంఠ రావణాసురుడు, అసురులకే సూర్యుడు అయిన లంకాధిపతి రావణాసురుడు. సీతాదేవిని దుఃఖింపచేయుట కోసం
తన భర్త అయిన రాముడు చనిపోయాడు అని దాని తల తీసుకుని చూపించి భయపెట్టిన రావణాసురుడు. బాధలో దుఃఖిస్తున్నటువంటి సీతాదేవి. శ్రీరాముల వాళ్ళు బాగున్నారు అన్న సమాచారం ఇవ్వడం కోసం సీత దగ్గరికి వచ్చినటువంటి హనుమంతుల వారు పెట్టుకో. జై బజరంగబలి. యుద్ధం ఎలా గెలవాలో మన సైన్యంతో మాట్లాడుతున్నటువంటి సుగ్రీవుడు మరియు హనుమంతుల వారు. జై శ్రీరామ్. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రులే యుద్ధభూమిలో దిగినటువంటి సమయం. యుద్ధభూమిలోకి రావణాసురుడు తన సుపుత్రుడైనటువంటి మేఘనాథుణ్ణి పంపగా మేఘనాథుడు తనకున్నటువంటి మాయా అస్త్రాలను ఉపయోగించి అందరూ స్పృహ కోల్పోయేలా చేశారు. అందులో రాముల వారు కూడా స్పృహని కోల్పోయారు. మాయాబంధనం వల్ల స్పృహ కోల్పోయిన వాళ్ళందరికీ కూడా సహాయం చేయడం కోసం గరుడ్మంతుడు వచ్చి అందరికీ సహాయం చేస్తారు. మాయాబంధనం నుంచి విడిపించడానికి వచ్చి సహాయం చేస్తున్న గరుడ్మంతుడు. ఈరోజు నాటకంలో ఆఖరి ఘట్టం. రావణాసురుడి తమ్ముడు అయినటువంటి కుంభకర్ణుడు యుద్ధభూమిలో వచ్చిన సమయం. సుగ్రీవుడికి మరియు కుంభకర్ణుడికి యుద్ధం జరుగుతున్న వేళ వానర సైన్యం తనకున్న బలం మొత్తాన్ని ఉపయోగించి కుంభకర్ణుడి మీద యుద్ధానికి వెళ్లారు. సుగ్రీవుడు మరియు హనుమంతుల వారు ఇద్దరూ కూడా కలిసి కుంభకర్ణుడి మీద యుద్ధానికి దిగారు. యుద్ధంలో కుంభకర్ణుని చంపడానికి వెళ్ళబోతున్న శ్రీరాముల వారు
ఆఖరి ఘట్టం, యుద్ధం ఓడిపోయి నేల మీద పడిపోయిన కుంభకర్ణుడు. యుద్ధరంగంలో చనిపోయినటువంటి కుంభకర్ణుడిని అందరూ కలిసి స్వర్గమునకు పంపించారు. యుద్ధం గెలిచిన ఆనందంలో రాముల వారి సైన్యం మొత్తము కూడా సంబరాలు జరుపుకుంటున్న వేళ రామాయణం ఎపిక్ అయితే అయిపోయింది మనకి. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ డాన్స్కి రెడీ అవుతున్నారు వీళ్ళు. ద ఫంక్షన్ ఆఫ్ విచ్ ఇస్ టు ప్రొటెక్ట్ ద సొసైటీ అగెయిన్స్ట్ ఆల్ ద ఈవిల్ ఫోర్సెస్ అండ్ ఎపిడమిక్స్. సో ఇందులో చాలా ఫామ్స్ ఉంటాయి. ఈరోజు మాత్రం స్పెషల్గా ఇట్స్ అ హార్స్ ఫామ్ అన్నమాట. నాకు నేను హెల్ప్ చేశాను. ఓకే వెళ్ళు ఇచ్చేసి. ఎలా Let's go. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎపిసోడ్. నాకైతే మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఇది అసలు యాక్చువల్లీ బాలి ట్రిప్లో. ఐ హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.